గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాసు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించిన సిలబస్ గురించి నేర్చుకుందాం. అంటే 9th క్లాస్ ఎగ్జాము ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ప్రిపరేషన్కి కావలసిన ఫస్ట్ ఆయుధం అన్నమాట, మన వెపన్. ఫస్ట్ మనకు కావలసిన ఆయుధం ఏంటంటే సిలబస్ అండి. సో సిలబస్ అనేది మీరు తెలుసుకుంటే అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్లు ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు తెలుసుకుంటేనే మీ ప్రిపరేషన్ అనేది ఒక కంప్లీట్ ప్రిపరేషన్ అవుతుందండి. సో సిలబస్ తెలియకుండా మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే అది ఒక బ్లైండ్ ప్రిపరేషన్ అవుతుంది. అక్కడ పర్ఫెక్ట్గా మీరు ప్రజెంటేషన్ అనేది చేయలేరు. సో నోటిఫికేషన్లో సిలబస్ అంటే నా ఓన్ సిలబస్ కాదండి, 2026 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ గురించి ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్తాను. కాబట్టి సో లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీకు చాలా వరకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలరు అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్కి వచ్చేటప్పటికి ముందు 9th క్లాసు సైనిక్ స్కూల్కి టోటల్గా మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 400 మార్క్స్కి టెస్ట్ ఉంటుందండి. 400 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ 400 మార్క్స్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ ఉంటుందండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే సైన్స్ ఉంటుందండి. అంటే సైన్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ సోషల్ అండి, దీన్నే సోషల్ సైన్స్ అని కూడా అంటారు. సోషల్ స్టడీసు, సోషల్ సైన్సు ఇలాగా స్టేట్లు అండ్ సిబిఎస్లో పిలుస్తారనమాట. దీంతోపాటు ఇంగ్లీష్ ఉంటుందండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 4 సబ్జెక్ట్స్తో పాటు ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఉంటుందండి, ఇంటెలిజెన్స్ సబ్జెక్టు. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్కి ఎన్నేసి మార్కులు అనేది ఇస్తారనేది కూడా మనం చూసుకోవాలండి. అయితే ఒక ఇంపార్టెంట్ డిస్కషను, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్ 200 మార్క్స్ ఉంటుందండి. అవుట్ ఆఫ్ 400 మార్క్స్లో ఒక మ్యాథ్స్ మాత్రమే 200 మార్క్స్ ఉంటుందండి. ఇకపోతే సైన్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ ఉంటుంది, సోషల్ వచ్చేటప్పటికి అది కూడా 50 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 400 మార్క్స్ ఉంటుందండి. సో మ్యాథ్స్ తాలూకు ఇంపార్టెన్స్ చూసారా, మ్యాథ్స్ ఒక్కడే 200 మార్క్స్ అనమాట. ఓకేనా. అయితే మ్యాథ్స్ 200 మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ అనేది మీకు డౌట్. సో మ్యాథ్స్ నుంచి వచ్చే క్వశ్చన్లు ఏంటంటే 50 క్వశ్చన్స్ వస్తాయండి. మ్యాథ్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. మరి సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే 25 క్వశ్చన్స్ వస్తాయండి. సోషల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇది కూడా 25 క్వశ్చన్సే వస్తాయి. ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ వస్తాయి, ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి. అయితే మ్యాథ్స్లో ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ లెక్కిస్తారండి. అంటే ఒక రైట్ ఆన్సర్కి 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్కి ఏమీ రావు, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. బట్ రైట్ వస్తే 4 మార్క్స్ అండి. అంటే మ్యాథ్స్లో ఒక్క బిట్ అనేది మీరు రాంగ్ చేస్తే 4 మార్క్స్ పోతాయి. ఓకేనా. ఇకపోతే సైన్సు, సోషల్ అన్నింటికి కూడాను 2 మార్క్సేనండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 25 క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి టోటల్గా 50 మార్క్స్ అవుతాయి. అలాగే సోషల్, సైన్సు, ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్ ఈ 4 సబ్జెక్టులు కూడాను 25 క్వశ్చన్స్ లెక్క వస్తాయి. ఒక్కో క్వశ్చన్ 2 మార్క్స్ లెక్కే ఉంటుంది. అదే ఒక మ్యాథ్స్కి మాత్రము 4 మార్క్స్ లెక్క ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. మీకు తెలిసిందే కదా, ఈ ఎగ్జాము 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. సైనిక్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 400 మార్క్స్, 3 అవర్స్ టైంలోనే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి సిలబస్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాథ్సే ఉంటుంది. సో మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో 34 చాప్టర్స్ ఉంటాయండి. అయితే ఈ 34 చాప్టర్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే ఆల్మోస్ట్ అన్నీ కూడాను మీ 8th క్లాసు బిఫోర్ 7th 6th క్లాస్ నుంచి వచ్చినవాడిని. ఇంకో టాప్ సీక్రెట్ చెప్పనా, లాస్ట్ 5th క్లాస్లో అంటే
6th ఎంట్రన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో, సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ స్టూడెంట్స్ ఇందులో హాఫ్ ఆఫ్ ది సిలబస్, హాఫ్ కాదు మోర్ దాన్ హాఫ్ సిలబస్ అనేది అటెంప్ట్ చేస్తారండి. కొన్ని చాప్టర్లు మాత్రమే 8th and 7th స్టాండర్డ్ నుంచి ఉంటాయి. కొన్ని డెప్త్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ స్టాండర్డ్ అయితే అదేనండి. రేషనల్ నంబర్స్ అనే ఒక చాప్టరు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, ఇది ఆల్జీబ్రాలో వస్తుంది అనమాట. ఈ చాప్టర్ ఆల్జీబ్రా అనేది ఈ 6th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి ఇంతకుముందు ఉండదు అనమాట. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ మీకు తెలిసిందే, ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ, పైథాగరస్ థియరం, ఇవన్నీ కూడాను జామెట్రీ ట్రయాంగిల్స్లో పార్ట్ అనమాట. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ చాప్టరు, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, కంపేరింగ్ క్వాంటిటీస్. ఓకేనా, ఈ కంపేరింగ్ క్వాంటిటీస్ కూడాను మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడాను 6th ఎంట్రన్స్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది కూడాను మీరు నేర్చుంటారు, కానీ అంత డెప్త్గా నేర్చుంటారు. బట్ ఇక్కడ ఒక సపరేట్ సబ్జెక్ట్గా ఇవ్వడం జరిగింది, చూద్దాం. అండ్ విజువలైజింగ్ సాలిడ్ షేప్స్ అండ్ వ్యూ ఆఫ్ 2D అండ్ 3D షేప్స్, యూలర్ ఫార్ములా, ఇవన్నీ నియరెస్ట్ ఒకే టాపిక్ లాగా ఉంటాయి. మెన్సురేషను, ఏరియా అండ్ పెరిమీటర్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ కూడా మెన్సురేషన్ కింద వస్తాయి. అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ తెలిసిందే మీకు. డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షను, ఫ్యాక్టరైజేషను, డేటా హ్యాండ్లింగ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, ఇవన్నీ కూడాను మళ్ళీ స్టాటిస్టిక్స్లో ఒక పార్ట్ అనమాట ఇవన్నీ. అండ్ ప్లేయింగ్ విత్ నెంబర్స్, డివిజిబిలిటీ టెస్ట్, ఇవన్నీ నెంబర్ సిస్టంలో ఉన్నాయి. స్టాటిస్టిక్స్ మళ్ళీ ఒక చాప్టర్ సపరేట్గా మళ్ళీ ఇచ్చారు, 30 చూడండి. అండ్ మీన్, మోడ్, మీడియన్, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించిందే. ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ ప్యారలల్ లైన్స్, టైమ్ అండ్ వర్క్ జనరల్ టాపిక్ ఇవన్నీ. ఓకే, టైమ్ అండ్ వర్క్, ప్యారలల్ లైన్స్ అనేది జామెట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్. సో మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీ టాపిక్సే, కానీ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్లు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయో మీకు తెలుస్తుందండి. లేకపోతే ఇంటెలిజెన్స్కి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఓన్లీ 7 చాప్టర్సే ఉంటాయండి. ఆ 7 చాప్టర్స్ మీదే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇంటెలిజెన్స్ మీద బాగా ఎఫర్ట్ పెడితే హై స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ 7 చాప్టర్స్ కూడా ఈజీ. ఎనాలజీ ఒకటైతే, ప్యాటర్న్ ఒకటి, క్లాసిఫికేషను, అండ్ విజువల్ అండ్ లాజికల్ రీజనింగ్, అంటే పిక్చర్స్తో విజువల్ అండ్ లాజికల్ అంటారు దాన్ని, పిక్చర్స్ ఇచ్చి రీజనింగ్ ఇస్తారు. అండ్ సిరీస్ అండ్ సీక్వెన్సెస్, నెంబర్ సిరీస్, ఇవన్నీ ఉంటాయండి. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అండి, బ్లడ్ రిలేషన్స్ కింద మనం చెప్పొచ్చు ఈ చాప్టర్. సో వెరీ ఈజీ టాపిక్ అని చెప్పొచ్చు, వెరీ ఈజీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి టోటల్గా 32 చాప్టర్స్ ఉంటాయండి. ఈ చాప్టర్స్ అన్నీ ఒకసారి స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, యాంటనమ్స్, సినోనమ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, వెర్బ్స్, టెన్సెస్, నెరేషను, మోడల్స్, ఇవన్నీ కూడాను మీరు, అంటే ఇంగ్లీషు అంటే నేను అంత పర్ఫెక్ట్ కాదు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద అనలైజ్ చేసేది. బట్ దేర్ ఆర్ 32 చాప్టర్స్ ఉంటాయి. ఈ అవుట్ ఆఫ్ 32 చాప్టర్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, చాలా చాప్టర్స్ ఏంటంటే ఒకే టాపిక్లోనివే సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లేకపోతే సైన్స్ అండి. సైన్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ సిలబస్కి ఈ ఇయర్ సిలబస్కి పెద్ద తేడా లేదండి. బట్ సోషల్లో మాత్రం చాలా సిలబస్లో చేంజ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. సో సైన్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సిలబస్ ఈ ఇయర్ సిలబస్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు. లేదు మీకు కావాలనుకుంటే దీన్ని మీకు PDF పంపించమన్నా పంపిస్తాను. ఓకేనా. సోషల్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా మారిపోయిందండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 32 అబోవ్ చాప్టర్స్ ఉండేవి. అండ్ కొన్ని వేరే హిస్టరీకి సంబంధించిన 1957 రివోల్ట్ అయితేనేమి, మొఘల్ ఎంపైరు, మొఘల్ పీరియడ్, అలాంటివన్నీ కూడాను ఇప్పుడు తీస్తారండి, సిలబస్లో లేదు. మరి చూద్దాం. చాలా కొత్తగా సిలబస్ని ఇచ్చారు. కొత్తగా సిలబస్ కాదండి, మీరు కన్ఫ్యూజ్ ఏమైపోద్దు, ఏదో పెద్ద మారిపోయిందని అనుకోవద్దు. లాస్ట్ ఇయర్ సిలబసే, బట్ ఒక 80% లాస్ట్ ఇయర్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి, ఒక 20% అటు ఇటుగా మార్చారనమాట. ఇవేమి కష్టమైన టాపిక్స్ ఏం కాదు, చాలా ఈజీ, బట్ కొత్తగా ఉంటుంది. సో ఎక్కువ జాగ్రఫీకి కూడాను ఈసారి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారనమాట హిస్టరీతో పాటుగా.
అండ్ సివిక్స్ అంటే పాలిటిక్స్ అంటాం కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని గురించి. ఇదిగోండి చూడండి, డెమోక్రసీ అండ్ పార్లమెంట్ సిస్టము, ఇవన్నీ కూడాను ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. సో దీని మీద స్టూడెంట్స్ కూడాను బాగా నేర్చుకోవాలి, బాగా తెలుసుకోవాలి, బాగా చదవాలి అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడాను మనకి తెలిసిన చాప్టర్లే, బట్ చాప్టర్లు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా ద రైజ్ ఆఫ్ మరాఠాస్ అనేది కూడాను ఒక టాపిక్గా ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే ఇంతకు ముందు ఉండేది మరాఠాస్ గురించి ఒక చిన్న టాపిక్గా నేర్చుకునే వాళ్ళము, ఇప్పుడు ఒక సపరేట్ టాపిక్గా ఇచ్చారు. మరాఠాస్ అంటే ఇక్కడ శివాజీ వాళ్ళ హిస్టరీకి సంబంధించింది ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకున్నాను. సో మరి మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మీ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తారు, సీట్ సంపాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.